రైట్, వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం 360 డిగ్రీస్లో. సో అందులో భాగంగా ఈరోజు మనం ఈ సెషన్ని కొనసాగిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2023. సో 2023లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నది ఎవరు? సో ఇది మన క్వశ్చన్. సో చాలా ముఖ్యమైన అంశము. నోబెల్ ప్రైజెస్కు సంబంధించి మనకు ఎగ్జామినేషన్స్లో సో ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగిన గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎందులో అయినా ఖచ్చితంగా వచ్చే ఏరియా ఇది. సో మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ మోంగి బవెండి అని, లూయిస్ బ్రూస్ అని, నర్గిస్ మహమ్మద్ అని, అలెక్సీ ఎన్కోమన్ ఉన్నది. సరైన సమాధానం వచ్చేసి నర్గిస్ మహమ్మది. సో ఈమె ఇరాన్ దేశానికి చెందిన మహిళ. 2023లో నోబెల్ శాంతి బహుమతిని పొందినారు వారు. సో ప్రస్తుతం ఇరాన్ దేశంలోనే జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. రైట్. సో అంతేకాదు, నోబెల్ బహుమతి మనకు అక్టోబర్లో ప్రకటిస్తారు. ఆ విధంగా నోబెల్ శాంతి బహుమతి పొందినారు. నెక్స్ట్ అదేవిధంగా మే 3వ తేదీన 2023 యునెస్కో ముగ్గురు వ్యక్తులకు ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డును ప్రకటించింది. అందులో ఈమె కూడా ఉన్నారన్నమాట. ఆ అవార్డు కూడా పొందినారు. సో ఈ సంవత్సరం ఇరాన్ మహిళలు సో ఆ దేశంలో లింగ వివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న నిర్ణయాలకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ చాలా అవార్డులు గెలుచుకున్నారు. సో ఈ నర్గిస్ ముగ్గురికి వచ్చింది మొత్తం యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు. నర్గిస్ మహమ్మది, ఇలాహి అహ్మది అండ్ నీలోఫర్ హమీద్ అని చెప్పి ముగ్గురికి వచ్చింది. అందులో ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఇంతే కాకుండా యూరోపియన్ యూనియన్ వాళ్ళు సాక్రో ప్రైజ్ అని ఇస్తారు. ఆ సాక్రో ప్రైజ్ని అమీని అనే ఇరాన్ మహిళ ప్లస్ అదర్ ఇరాన్ ఉమెన్ అందరికీ కలిపి ఇచ్చినారు. సో ఈ విధంగా ఆ దేశ ప్రభుత్వం పైన పోరాటానికి వీరందరికీ అవార్డు గెలుచుకుంటున్నారు. మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో మోంగి బవెండి, లూయిస్ బ్రూస్ అండ్ అలెక్సీ ఎకిమోవ్, వీళ్ళందరూ కూడా కెమిస్ట్రీ 2023లో రసాయన శాస్త్రము కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని పొందినారు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా మనకు న్యూస్లో ఉన్నారు. చాలా ముఖ్యమైన వ్యక్తులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినారు. కింది మాత్రం జతపరచండి అని చెప్పి. సో రుచిరా కాంబోజ్ ఈమె ప్రస్తుతం భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్లో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. యుఎన్ఓలో. అండ్ వీరు భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధిగా పదవి చేపట్టిన తొలి మహిళ అన్నమాట. గతంలో యునెస్కోకు కూడా పర్మనెంట్ మెంబర్గా పనిచేశారు. యునెస్కోకు కూడా భారతదేశం నుంచి పర్మనెంట్ మెంబర్గా పనిచేసిన మొదటి మహిళ ఆమెనే. సో కాబట్టి రుచిరా కాంబోజ్ ఈమె యుఎన్ఓలో రిప్రజెంటేటివ్ యుఎన్ఓ అని ఉంది. కాబట్టి 1కి సి ఉండాలి. 1కి సి ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి 1 or 2 ఆన్సర్ అయి ఉంటుంది. ఇంకా 3, 4 ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ అరిందమ్ బాగ్చి, ఈయన కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితికి భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. కాకపోతే ఈయన జెనీవాలోని యుఎన్ఓ కార్యాలయానికి ఉన్నారు. కాబట్టి 2 మనకు డి ఉండాలి. ఈ రెండింట్లో 2 డి, ఒకటో దాంట్లో ఉన్నది కాబట్టి 1 ఆన్సర్. మరి సుభాష్ చంద్రబోస్ ఈయన యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని ఉన్నది. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ దానికి మేనేజింగ్ డైరెక్టర్. అండ్ అదేవిధంగా ఇందిరా మణిపాండే ఈయన బిమ్స్టెక్కు సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఉన్నత వ్యవస్థల్లో లేదా ఉన్నత కూటముల్లో భారత్ తరఫున ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సమ్మిట్స్ వర్ హెల్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ జనవరి 2024 ఇన్ ఉగాండా. సో ఉగాండాలో 2024లో నిర్వహించిన సమావేశాలు ఏమంటున్నాడు. G77 జరగలేదు. G77 జరిగింది, నామ్ జరిగింది. సో చాలా ముఖ్యమైనది. నామ్ అని అంటే మనకు నాన్ అలైన్డ్ మూమెంట్ అని అర్థము. అలీన దేశాల కూటమి. సో ఈ అలీన దేశాల కూటమి సమావేశాలు మనకు ఉగాండాలోని కంపాలాలో జరిగాయి. G77. సో G77లో 134 కంట్రీస్కు మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో నిజానికి G77లో 77 ఉండాలి కదా అంటే ఇది ఏర్పాటైనప్పుడు 77 కంట్రీస్, ఇప్పుడు 134 ఉన్నాయి. నామ్లో సుమారుగా 120 కంట్రీస్ ఉంటాయి. రైట్. సో ఈ 2 సమావేశాలు మనకు ఉగాండాలోని కంపాలాలో జనవరిలో జరిగాయి అన్నమాట. సో నామేమో 18th, 19th
అండ్ G77 20 నుంచి 21-22 వరకు జరిగింది. అండ్ ఏమేమి డిస్కస్ చేశారంటే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధము 1, 2 మనకు విశ్వమిత్ర పాలసీ, భారత ప్రభుత్వం చేపట్టిన విశ్వమిత్ర అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక ఫ్రెండే అని చెప్పి తెలియజేసే ఒక విశ్వమిత్ర పాలసీ. అండ్ అదేవిధంగా మల్టీపోలార్ వరల్డ్, బహుళ ధ్రువ ప్రపంచం ఏ విధంగా మనము సాధించగలగాలి, సో అదేవిధంగా ఆర్థిక వృద్ధి ఏ విధంగా సాధించాలి, ఇవన్నీ కూడా మనకు చర్చించాలి. కాబట్టి బీసీ కరెక్ట్ అవుతాయి, మనకు ఆప్షన్ 3 అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్. సో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి ఇటీవలే ఏ వ్యవస్థ కల్పించాలని అడుగుతున్నాడు. సో యూజీసీ కాదు, ఇగ్నో కాదు, ఎన్బిటి కాదు, ఎన్సిఈఆర్టీ. అసలు ఏదైనా ఏ యూనివర్సిటీ అయినా భారతదేశంలో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుంది. సో ఇగ్నో ఆల్రెడీ యూనివర్సిటీ, ఎన్బిటి అనేది కేవలం బుక్ ట్రస్ట్ అది. సో ఎన్సిఈఆర్టీ మనకు ఈ కోఆపరేటివ్ యాక్ట్, సహకార చట్టం ప్రకారం ఏర్పాటైన వ్యవస్థ ఎన్సిఈఆర్టీ. సో చాలా మార్పులు జరిగినాయి ఈ సంవత్సరంలో ఎన్సిఈఆర్టీలో. మనకు దీనికి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ఈ ఎన్సిఈఆర్టీలో ఇండియా అనే ప్లేస్లో భారత్ అనే పదాన్ని చేరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్సిఈఆర్టీలో మనకు మరిన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. లైక్ ఓకే, మొఘల్స్ హిస్టరీకి సంబంధించి కొంచెం తగ్గించినారు. ఓకే, అండ్ అదేవిధంగా భారతీయ రాజులకు సంబంధించిన అంశాలను ఎక్కువగా చేరుస్తున్నారు. స్థానికంగా వారు చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా రిప్రజెంటేషన్ చేయలేదు అని చెప్పి వాటిని చేరుస్తున్నారు. బుక్స్ రివైజ్ చేయడానికి 19 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, పంత్ నేతృత్వం వహిస్తున్నారు. సో ఈ విధంగా ఎన్సిఈఆర్టీకి సంబంధించిన ఈ మార్పులన్నీ మనకు ఈ సంవత్సరంలో జరిగినాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పార్ ఐడెంటిఫికేషన్ రిలేటెడ్ టు అన్నాడు. సో ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నాడు, కాదు స్టూడెంట్స్ అన్నాడు, ఇదే కరెక్ట్. సో అప్పార్ ఇది 1 కంట్రీ 1 ఐడి ఫర్ ద స్టూడెంట్స్. సో విద్యార్థులందరికీ దేశవ్యాప్తంగా ఒకే ఐడి. సో ఏముంటాయి, వీళ్ళకి వచ్చిన మార్కులు కానీ వీళ్ళకి వచ్చిన క్రెడిట్స్ కానీ అన్నీ ఇందులో నిక్షిప్తం చేసి ఉంటారు. ఈ విధంగా అప్పార్ అనే ఐడి కార్డు వచ్చేసి మనకు 1 కంట్రీ 1 స్టూడెంట్ 1 ఐడి కార్డ్ దేశవ్యాప్తంగా వర్తించే విధంగా. సో వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తీసుకోవాలన్నా, సీట్లను సంపాదించుకోవడంలో కానీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. 18th G20 సమ్మిట్ వాస్ హెల్డ్ ఇన్ ఇండియా. సో ఇది వాస్తవం. సో భారతదేశం 18వ G20 సమావేశానికి నేతృత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. సో మరి ఈ G20 సెక్రటరియట్ అనేది లేదు. 1999లో ఇది ఆయా దేశాలకు సంబంధించిన గవర్నర్లు, ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులతో స్టార్ట్ అయ్యి 2008కి వచ్చేసరికి ఇది మరి ప్రభుత్వాధినేతల వ్యవస్థగా మారిపోయిందని మనకు తెలిసిందే. అండ్ అప్పటి నుంచి 2008 నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. సో 18వ సమావేశం మొదటిసారిగా భారతదేశంలో జరిగింది. డిసెంబర్ 1, 2022లో భారతదేశం G20కి నాయకత్వాన్ని స్వీకరించింది. నవంబర్ 30, 2023 వరకు, అంటే 1 సంవత్సరం పాటు భారత్ నేతృత్వంలో ఇది ఉంది. మరి భారతదేశంలో అనేక 100కు పైగా సమావేశాలు నిర్వహించినారు. అండ్ మరి భారతదేశంలో ఈ G20 సదస్సు లేదా G20 సమ్మిట్ అనేది మనకు ప్రభుత్వాధినేతల సమావేశం ఢిల్లీలో నిర్వహించినారు. ఓకే, ఢిల్లీలో నిర్వహించిన డిక్లరేషన్ కూడా ఇచ్చారు, ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి. ఆఫ్రికన్ యూనియన్ని చేర్చుకున్నారు. అదేవిధంగా ఈ సమావేశం సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, సో ఈ విధంగా మరి 18వ సమావేశం జరిగింది. అండ్ B20 వాజ్ లెడ్ బై అమృతానందమయి, ఇది తప్పు అన్నమాట. సో G20లో భాగంగానే బిజినెస్ 20 అనే ఒక కూటమి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచ స్థాయి కూటమిగా కూడా మార్చినారు. సో ఇటీవలే మనకు స్విట్జర్లాండ్లో దావోస్లో జరిగిన ఈ సదస్సు ఒకటి ఉన్నది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో G20 సమావేశం సందర్భంగా బిజినెస్ 20ని ఏర్పాటు చేశారు. అది శాశ్వత సంస్థగా మార్చినారు. ఈ బిజినెస్ 20కి నేతృత్వం వహించింది ఎవరు అని అంటే మనకు రతన్ టాటా గారు. ఓకే, చంద్రశేఖరన్ నేతృత్వం వహించినారు. మరి అమృతానందమై దేనికి నేతృత్వం వహించినారనంటే ఈమె సివిలియన్ 20కి నేతృత్వం వహించినారు. సో ఇందులో కేవలం ఏ మాత్రమే సరైనది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశం నుంచి ఆస్కార్లో అధికారికంగా ప్రవేశించిన చిత్రం ఏది అని అడుగుతున్నారు, రైట్. సో మనకు RRR అండ్ ఎలిఫెంట్ విస్పర్స్ ఇవి 2023లోనే అవార్డులు పొందినాయి. ఓకే, RRRకి ఒక సాంగ్కి, ఎలిఫెంట్ విస్పర్స్ ఒక డాక్యుమెంటరీగా అవార్డు పొందింది. 2024లో జరగబోయే ఇంకా జరుగుతాయి. సో ఇక్కడ ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో.
వరదలు సంభవించినప్పుడు సంభవించే ముప్పులకు సంబంధించిందనమాట. సో ఇది చిత్రీకరణ కూడా కేరళ అండ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హైదరాబాద్లో దీని షూటింగ్ కూడా చేశారు. సో 2024 ఆస్కార్కు అధికారికంగా బరిలో నిలిచింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అఫీషియల్ సైట్ అన్నాడు. సో భారతదేశంలో మొట్టమొదటి అధికారిక ప్రదేశం ఏది అన్నాడు. సో ఏది అని అంటే మనకు షోర్ టెంపుల్, తీర దేవాలయం, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన తీర దేవాలయం అన్నమాట. సో కోనార్క్ సన్ టెంపుల్ అనేది మనకు ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. మనకు ఈ సంవత్సరం G20 సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇతర దేశాల ప్రభుత్వాధికారులను ఆహ్వానించినారు. అలా ఆహ్వానించినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకున్నది కోనార్క్ సూర్య దేవాలయం ఉన్నది. అండ్ మరి ఈ కోనార్క్ సూర్య దేవాలయం 90వ ఇంటర్పోల్ సమావేశాన్ని కూడా లోగోగా స్వీకరించినారు. 90వ ఇంటర్పోల్ సమావేశం 2022లో భారత్లో జరిగింది. 2023లో 91వ ఇంటర్పోల్ సమావేశం మనకు వియన్నాలో జరిగింది. రైట్, నలంద యూనివర్సిటీ. మరి నలంద యూనివర్సిటీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి G20కి వచ్చిన ప్రతినిధులకు విందుకు ఆహ్వానించినారు. అప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది నలంద యూనివర్సిటీ అన్నమాట. రైట్. సో అయోధ్య టెంపుల్ ఇటీవలే ఆవిష్కరించిన జనవరి 22వ తేదీన రామ్లల్లా బాలరాముడి దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, ఆవిష్కరించినారంటే అదే రోజు PM సూర్యోదయ యోజన అనే పథకాన్ని ప్రారంభించినారు. 75,000 కోట్లతో దీన్ని అమలు చేయనున్నారు. 300 యూనిట్ల వరకు కూడా పేదలకు ఉచితంగా ఇస్తారు ఈ పథకంలో భాగంగా. షోర్ టెంపుల్ భారతదేశంలో మొదటి గ్రీన్ అఫీషియల్ సైట్, గ్రీన్ అఫీషియల్ టెంపుల్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి, ఈ దేవాలయానికి అవసరమైన విద్యుత్ అంతా మనకు పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా తీసుకుంటారు. సౌరశక్తి కావచ్చు, అలల శక్తి కావచ్చు, పవన శక్తి ద్వారా స్వీకరిస్తారు. సో ఈ గంతం దక్కించుకున్న తొలి దేవాలయం అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇండర్మిట్ గిల్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఈ స్టేట్మెంట్ తప్పు. అజయ్ బంగా ఈజ్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. రివర్స్ ఉన్నది. ఇండర్మిట్ గిల్ ఈజ్ ద చీఫ్ ఎకానమిస్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అంటే ప్రపంచ బ్యాంక్కి ప్రధాన ఆర్థిక సలహాదారుగా మనకు ఎవరున్నారు అని అంటే ఇండర్మిట్ గిల్ ఉన్నారు. ఓకే, ప్రధాన ఆర్థిక సలహాదారు. సో ఈయన భారతీయుడు. ప్రపంచ బ్యాంకుకి ప్రధాన సలహాదారుగా పనిచేసిన రెండవ భారతీయుడు ఈయన. మొదటి భారతీయుడు ఎవరంటే కౌశిక్ బసు. రెండవ భారతీయుడు ఇండర్మిట్ గిల్. అదేవిధంగా అజయ్ బంగా అనేతను వరల్డ్ బ్యాంక్కి డైరెక్టర్గా ఉన్నాడు. సో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది మనకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ అండ్ IMF రెండు ఉంటాయి. వరల్డ్ బ్యాంక్లో కానీ IMFలో కానీ ఇప్పటి వరకు భారతీయుడు కానీ భారత సంతతికి చెందిన వ్యక్తి కానీ ఎవరు ఈ రెండు వ్యవస్థలకి నేతృత్వం వహించలేదు. ఆ గద్దం దక్కించుకున్న తొలి వ్యక్తి ఎవరంటే అజయ్ బంగా. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్లు తప్పు కాబట్టి బోత్ ఆర్ నాట్ ట్రూ అన్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి FCRA ఈజ్ రిలేటెడ్ టు అన్నారు. ఇండియన్ హెల్ప్స్ టు అదర్ కంట్రీస్ అంటే కాదు, ఫారిన్ కంట్రిబ్యూషన్. సో అబ్రివేషన్ చెప్పేస్తుంది, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్. సో విదేశాల నుంచి విరాళాలు స్వీకరించినప్పుడు మనం కొన్ని నియంత్రణ చట్టాలకు లోబడి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ చట్టం 1976 నుంచి భారతదేశంలో ఇది అమలవుతా ఉంది. సో ఇటీవలి కాలంలో దీన్ని పెద్ద ఎత్తున అమెండ్మెంట్ చేశారు. అవి మనం చెప్తున్నాం. ఒకటి వచ్చేసి మనకు డెసిగ్నేటెడ్ బ్యాంక్ అన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు నాకు ఇక్కడ అకౌంట్ ఉందంటే ఇక్కడికే డబ్బులు తెప్పించుకోవచ్చు నేను. ఓకే, అమౌంట్ని ఇక్కడే తెప్పించేసుకోవచ్చు హైదరాబాద్కి. కానీ ఇప్పుడు అలా లేదు. ఢిల్లీలో ఒక డెసిగ్నేటెడ్ బ్యాంక్ ఉందన్నమాట. ఆ బ్రాంచ్లోనే ఖాతాని ఓపెన్ చేయాలి. సో అక్కడ మనకు ఢిల్లీలో ఆ బ్యాంకులోనే ఖాతాను ఓపెన్ చేసి అక్కడి నుంచే లావాదేవీలు నిర్వహించాలి. అక్కడనే తెప్పించుకోవాలి. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వేరే బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముందరైతే అక్కడే తెప్పించుకోవాలి. అది కండిషన్. రెండవ కండిషన్, ఏ ఉద్దేశం కోసమైతే ఏ పర్పస్ కోసమైతే మనం తెప్పించుకున్నాం అదే పర్పస్కు ఖర్చు చేయాలి. గతంలో ఇట్లా ఉండేది కాదు. సో అంటే అనాథ శరణాలయం కోసం తెచ్చుకొని వేరే వారికి ఖర్చు చేసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఎందుకోసం తీసుకొస్తున్నామో అందుకోసమే ఖర్చు చేయాలి. ఇంకా మూడోది వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 20% మించరాదు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంటే పరిపాలనా వ్యయం. సో పరిపాలనా వ్యయం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చింది అనుకోండి. గతంలో 50 రూపాయలు పరిపాలన ఎక్స్పెండిచర్ అని ఒక 50 రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, 20 రూపీస్ మాత్రమే ఖర్చు చేయాలి. ఇంకా నాలుగోది వచ్చేసి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్తో ఏవైనా విదేశీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్
అంటే స్థిర చరాస్తులు సంపాదిస్తే వాటిని కూడా తెలియచేయాలి గవర్నమెంట్కి, రైట్. సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. సో ప్రధాన ఎన్నికల కమిషనర్లు కానీ ఎన్నికల కమిషనర్ ఎంపిక చేసే దానిలో లేని వారెవరు అన్నారు. నిజానికి సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఎన్నికల కమిషనర్ల ఎంపికకు సంబంధించి ఎవరెవరు ఉండాలి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ వారు ప్రతిపాదించింది కానీ ఉండాలి. ఆ విధంగా చట్టం చేయమని సూచించింది. కానీ ప్రభుత్వం ఏం చట్టం చేసింది, పార్లమెంట్ ఏమని చట్టం చేసింది, పిఎం ఉంటాడు, లోక్సభలో అపోజిషన్ లీడర్, మూడో ప్లేస్లో క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉంటారు. ఈ విధంగా మార్చింది. అయితే వీళ్ళు అందరి పేర్లు పరిశీలించరు. వీళ్ళకన్నా ముందు ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీ కొంతమంది పేర్లను సూచిస్తే వాళ్ళనే వీళ్ళు పరిశీలిస్తారు. మరి సెలక్షన్ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఎవరు భాగం కాదు ఎలక్షన్ కమిషనర్ల ఎంపికలో భాగం కాని వారెవరు అన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎనీ ప్రపోజ్డ్ బై సిజే అన్నాడు కదా, ఇది కాదు. సో కాబట్టి ఇది మనకు సమాధానం అవుతుంది, రైట్. నెక్స్ట్, యూపీఏజీ వాజ్ లాంచ్ ఇన్ రీసెంట్ టైమ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అన్నాడు. సో ఎంఎస్ఎంఈ అన్నాడు, సర్వీస్ సెక్టర్ అన్నాడు, అగ్రికల్చర్ సెక్టార్. సో యూపీఏజీ అంటే యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక యూనిఫైడ్ పోర్టల్ ఇది. సో మనకు వ్యవసాయ రంగంలో గణాంకాలు అనేవి సరిగ్గా అందుబాటులో ఉండడం లేదు. సో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి గణాంకం అందుబాటులో ఉన్నప్పుడు శాస్త్రీయ పద్ధతిలో రైతులకు సూచనలు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం దీన్ని తీసుకొని వచ్చినారు. సో ఈ వెబ్సైట్లు ఇట్లాంటివన్నీ మనకు యాప్స్ కానీ గవర్నెన్స్లో భాగంగా అడుగుతారు. అండ్ నెక్స్ట్, యాజ్ పర్ డిపిఐఐటి 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ అట్రాక్టింగ్ ఎఫ్డిఎస్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఎట్, అంటే డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో 2023-24 వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ రాష్ట్రంలో ఉంది అన్నాడు. 11వ రాష్ట్రంలో ఉన్నది. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 11వ స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఫర్ టోఫెల్ ప్రిపరేషన్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ అగ్రిమెంట్ హ్యాపెండ్ విత్. సో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ టోఫెల్ బోధన అనమాట. టోఫెల్ బోధనకు సంబంధించి ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు అని అంటే ఇంగ్లీష్ ఎడ్జ్ అనే సంస్థతో కుదుర్చుకున్నారు. యాక్చువల్గా మనకు టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్. ఇందులో 2 కాంపోనెంట్స్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒకటేమో విద్యార్థులకు ట్రైనింగ్, 2 టీచర్లకు కూడా ట్రైనింగ్ అనమాట. అందరు ఇంగ్లీష్ టీచర్లు టోఫెల్ చెప్పలేరు కాబట్టి. అండ్ ఇంటర్నేషనల్ బకాలారియట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి జనవరి 31, 2024 ఒప్పందం కుదిరింది. స్విట్జర్లాండ్కు సంబంధించింది ఇంటర్నేషనల్ బకాలారియట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ బై ద ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ప్రాజెక్ట్. సో అంతర్జాతీయ స్థాయిలో మనకు వరల్డ్ హెరిటేజ్ అంటే ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడం, ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దేన్ని ప్రకటించినారని అడుగుతున్నాడు. సో ప్రకాశం బ్యారేజ్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 19 ఎంపిక చేస్తే అందులో ప్రకాశం బ్యారేజ్ ఉంది. సో అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకు తెలిసిందే. సో 2 తెలుగు రాష్ట్రాలు విభజన చట్టంలో భాగంగా నిర్మించాల్సింది పోస్ట్పోన్ అవుతూ ఉన్నది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత లోతులో గ్రావిటీ ప్రాజెక్ట్గా చెప్తున్నారు. బట్ సో ఇది నాణ్యత రకంగా కట్టలేదని ఇటీవల కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, కంప్లైంట్ ఆడిటర్ జనరల్. సో దీనికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం మధ్య విపక్షాల మధ్య వాదోపవాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి, రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.